ఉత్తరాఖండ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో 6,811 కోట్లతో 2 రోప్వే ప్రాజెక్టులు నిర్మించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్, గోవింద్ ఘాట్ నుంచి హేమ్కుండ్ సాహిబ్ గురుద్వార్ వరకు పర్వతమాల పరియోజన కింద రోప్వే ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఈ మేరకు 2 ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ వరకు 12.9 కిలోమీటర్ల మేర రోప్వేను 4,081 కోట్ల వ్యయంతో నిర్మిస్తామని చెప్పారు. ప్రస్తుతం కేదార్నాథ్ కు 16 కిలోమీటర్లు కొండల్లో నడిచివెళ్తున్న యాత్రికులకు ప్రాతిపదిక రోప్వే ద్వారా ఉపశమనం లభిస్తుందని చెప్పారు. గోవింద్ ఘాట్ నుంచి హేమ్కుండ్ సాహిబ్ గురుద్వారా వరకు 12.4 కిలోమీటర్ల మేర నిర్మించే రోప్వేను 2,703 కోట్ల వ్యయంతో నిర్మిస్తామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. పశు కోళ్ల పెంపకందారులకు నాణ్యమైన అందుబాటు ధరల్లో జనరిక్ వెటర్నరీ మందులు అందించేందుకు 2024-25, 2025-26లో 3,880 కోట్లు వ్యయం చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి చెప్పారు. జనరిక్ వెటర్నరీ మందులను పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు, సహకార సంస్థల ద్వారా అందిస్తామని వెల్లడించారు.